హలో అందరికీ నమస్కారం ಎಲ್ಲರಿಗೂ వనకం వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత రాయల్ గైస్ కింద కమెంట్ బాక్స్ లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది ఫస్ట్ ఫాలో అయిపోండి అండ్ నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి బిగ్ బాస్ కి ఇంకా 3 వీక్స్ మాత్రమే ఉంది ఈ 3 వీక్స్ లో 40,000 అయినా అయితే బాగుంటుంది అనేసి నేను అనుకుంటున్నాను సో కొత్తగా వచ్చిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు నా వీడియో జెన్యూన్ గా అనిపిస్తేనే లైక్ చేయండి మీకు ఫస్ట్ నుంచి చూస్తున్నారా లేదా అనేసి నాకు తెలియదు నా వీడియోస్ అవంతా ఐ వాజ్ ఆల్వేస్ జెన్యూన్ గైస్ ఐ స్వేర్ ఆన్ మై కెరియర్ నేను ఎప్పుడు ఎవరిని ఇంటెన్షనల్ గా టార్గెట్ చేసింది లేదు ఏం చేసింది లేదు ఐ వాజ్ వెరీ వెరీ జెన్యూన్ ఆ రోజు ఎపిసోడ్ని బట్టే నా వీడియో ఉంటుంది సో మీకు నిజంగానే చూసిన వాళ్ళకి ఫస్ట్ నుంచి చూసే వాళ్ళకి దా అర్థమవుతుంది సో మీకు అనిపిస్తే లైక్ చేయండి అండ్ ఈ రోజు చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అంతా కవర్ చేస్తున్నాను ఈ రోజు యాక్చువల్లీ ఒక్క సీన్ కూడా స్కిప్ చేసేదానికి లేదు ఎందుకంటే ప్రతి ఒక్క సీన్ ఇంపార్టెంట్ అనిపించింది దాని గురించి నా ఒపీనియన్స్ మాత్రం చెప్తాను సో స్టార్టింగే ఏమైందిరా అంటే సన్నీ వాళ్ళ మమ్మీ వచ్చింది కదా సో సన్నీ వాళ్ళ మమ్మీ వచ్చి షీ 67 అంట బట్ ఎంత యంగ్గా అసలు మొత్తం కంప్లీట్గా పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తున్నారు సన్నీ వాళ్ళ మమ్మీ నాకైతే ఎవరో పక్కింటి ఆంటీ చిన్నప్పటి నుంచి ప్రేమ చూపిస్తూ ఉంటారు కదా ఒక అమ్మమ్మ ఆ మారిగా అనిపించింది అన్నమాట భయంకరంగా నచ్చేసింది అండ్ సన్నీకి ముద్దులు పెడతానే ఉన్నది చాలా ముద్దుగా చూసుకుంటూ ఉంది నా బంగారు కొండ నా బుజ్జి కొండ అని చెప్పేసి చెప్పుకుంటానే ఉన్నది అదైతే చాలా చాలా బాగుంది ఇంకా తర్వాత ప్రేమ ఉంటేనే తిడతారా అనేసి నాగ్ మామ గురించి మానస్ గురించి చెప్పింది అనేసి అనుకుంటా ఉన్నాను అసలు వాళ్ళకే కాదు చూసే వాళ్ళందరికీ హ్యాపీ వైబ్స్ అనమాట నాకు కూడా లోపల ఏదో తెలియని ఆనందం సన్నీ వాళ్ళ మమ్మీ వచ్చి మాట్లాడుతూ ఉంటే నువ్వు గెలవాలి నాన్న అని చెప్పేసి మళ్ళీ పోయేటప్పుడు కూడా ముద్దులు పెట్టేసిపోయింది ఆ తర్వాత అసలు సన్నీకి నిజంగానే నోరు గొమ్మునే ఉండదు సన్నీకి ఏం జరిగిందిరా అంటే యాక్చువల్లీ ఇది అన్సీన్ కూడా మిక్స్డ్ కాజలు సన్నీ పిల్లడి పేరేమి మానస్సు ముగ్గురు కూర్చొని ఉన్నారన్నమాట బయట ఆ గ్రీన్ టేబుల్ పైన కూర్చోన్నప్పుడు షన్ను ఆ పక్క పోతా ఉన్నాడు పోయినప్పుడు షన్ను చెప్తున్నాడు అనమాట మీ మమ్మీ లోపల వస్తూ ఉన్నారు నేను కూర్చోండేటప్పుడు నా దగ్గరకు వస్తూ ఉన్నారు హగ్ కోసము బట్ నేను వచ్చి నిన్ను అనుకొని నాకేమైనా హగ్ కోసం వస్తున్నారేమో చెప్పి సన్నీ లోపల ఉన్నారు ఆంటీ అంటే నువ్వేం నా హగ్ ఇవ్వవా అని చెప్పేసి అన్నారు అయ్యో ఈవిడ ఇలా అర్థం చేసుకున్నారా అని చెప్పేసి నేను అనుకున్నానని చెప్పేసి షన్నుతో అంటే అప్పుడు సన్నీ ఉండి ఈ మధ్య నీకు హగ్ అంటా ఉంటేనే మామూలుగా ఉండట్లేదు కదా ఏమన్నాడంటే ఎగ్జాక్ట్ వర్డ్ చెప్తా హగ్ అంటేనే భయం వేస్తుంది కదా అనేసి అన్నాడు అది కదా ఆల్రెడీ షన్ను భయంకరమైన ట్రిప్లో ఉన్నాడు నిన్న సిరి వాళ్ళ మమ్మీ అందరి ముందు అలా మాట్లాడే లోపల మళ్ళీ సన్నీ వచ్చి దాన్ని పోక్ చేసినట్టు అనిపించింది అసలు ఫిల్టరే ఉండదబ్బా పక్కన ఎట్ట తీసుకుంటారనేసి కూడా ఆలోచించాడు నోటి దూల నిజంగా సన్నీకి అస్సలు అది ఏమో నాకు అర్థమే కాలేదు ఇంకా తర్వాత మానస్ కాజల్ మాట్లాడుతూ ఉన్నారు మానస్ వచ్చి అడుగుతా ఉన్నాడు అనమాట కాజల్ని నీకు సన్నీకి ఎవరైనా కావాలని క్లోజ్ అయినట్టు అనిపిస్తా ఉందా అనేసి అంటే రవి అవుతున్నాడు పింకీ అవుతా ఉంది అనేసి అంటే ఎవిక్షన్ పాస్ కోసమే అవుతున్నారు అనేసి నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇంతవరకు లేదు ఇట్లా ఇప్పుడిప్పుడే అవుతా ఉంది అని చెప్పేసి ఆ తర్వాత నీకు పింకీ జెన్యూన్ గా కనెక్ట్ అయినట్టు నీకు అనిపిస్తా ఉందా అని చెప్పేసి కాజల్ మానస్ని అడిగితే అప్పుడు మానస్ వచ్చి నాకు డౌట్స్ ఉన్నాయి తను ఏమనుకుంటుందంటే తను చూపించే ప్రేమను నేను రెసిప్రొకేట్ చేయాలనేసి అనుకుంటుంది అది నా వల్ల కాదు అని చాలా అబద్ధాలు చెప్తుంది సో నాకైతే నా డౌట్స్ ఉన్నాయి అనేసి అన్నారు అండ్ యాక్చువల్లీ ఈ ఇన్సిడెంట్ తర్వాత కూడా రవి వచ్చి పింకీని అడుగుతారనమాట నీకు మానస్ పైన ఫీలింగ్స్ జెన్యూన్గా ఉన్నాయా అనేసి అంటే ఏమో ఎంతవరకు ఉంటుందో చూద్దాం అనేసి అంటుంది అది ఏమో నాకు అర్థం కాలేదు ఎంతవరకు ఉండేది ఏంది నిజంగా జెన్యూన్ ఫీలింగ్స్ అంటే ఫర్ లైఫ్ ఉంటాయి లేకపోతే కొంచెం ఒక లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం వరకు అయినా ఉంటాయి బట్ తను అట్లా చెప్పడం నాకు ఎందుకో అది కరెక్ట్ అనిపించలేదు బయటకు వెళ్ళిన తర్వాత నా ఇది వేరేగా ఉంటుంది నా సరౌండింగ్స్ వేరేగా ఉంటుంది నా వర్క్ వేరేలాగా ఉంటుంది అని చెప్పేసి పింకీ అనింది అండ్ ఆల్సో నేను చాలా పొసెసివ్ అది చాలా మందికి నచ్చదు అన్నట్టు చెప్పింది అనమాట రవితో అది నాకు అర్థం కాల ఇంకా తర్వాత షన్ను వచ్చి సిరితో మాట్లాడుతూ ఉన్నారు ఇంకా కొన్ని రోజులే ఉన్నాయి కదా మనం జాగ్రత్తగా ఉందాం అనేసి అన్నాడు అక్కడి వరకు ఓకే ఆ తర్వాత వచ్చి నేనైతే తండ్రి లేని కూతురని దగ్గరై అడ్వాంటేజ్ అనుకోవట్లేదు నీకు చెప్పు మీ మమ్మీకి అనేసి అన్నాడు ఆ సెంటెన్స్ చాలా చాలా తప్పు అండ్ షన్ను ఆ సెంటెన్స్ వాడిన దానికి షన్ను ఫ్యాన్స్ అందరూ చాలా బ్లైండ్గా సిరి వాళ్ళ అమ్మనంతా ట్రోల్ చేస్తూ ఉన్నారు ఒరే దండం రా స్వామి షన్ను వాళ్ళ ఫ్యాన్స్కి నిజంగా కరెక్ట్ అంటే కరెక్ట్ అని చెప్పండి తప్పంటే తప్పని చెప్పండి అసలు సిరి వాళ్ళ మమ్మీ ఇంటెన్షన్ ఏంటి కూతురు తప్పుగా ప్రొజెక్ట్ అవ్వకూడదు షన్ను కరెక్ట్గా ప్రొజెక్ట్ అవ్వకూడదు వాళ్ళిద్దరి మధ్యలో ఆ కాన్సెప్ట్ సరిగ్గా ప్రొజెక్ట్ అవ్వకూడదు ఐ మీన్ కొంచెం పాజిటివ్గా ఉండాలని చెప్పేసి వచ్చి చెప్పింది ఆవిడ ఆ ఆవేదన తట్టుకోలేక ఎన్ని మాటలు పడి ఉంటారు తన కూతురుని అట్లా అంటా ఉంటే సో ఆబ్వియస్లీ ఆవేదన చెప్పుకునింది సైడ్కి పిలిచి చెప్పుకొని ఉండాల్సింది బట్ ఆవిడ అంత ఎడ్యుకేటెడ్ కాదు సో ఆవిడకి అంత తెలియదు అనేసి నేను అనుకుంటా ఉన్నాను అందుకనేసి అందరి ముందు చెప్పింది అనేసి అనుకుంటా ఉన్నాను దానికి మీరు అంత చేయాల్సిన అవసరం లేదు అది వాళ్ళ మధ్యలో ఉండే ఫీలింగ్స్ అప్పుడు అనిపించలేదారా మీకు అమ్మాయిల్ని ట్రోల్ చేస్తున్నారు అమ్మాయి వాళ్ళ అమ్మని ట్రోల్ చేస్తున్నారు అనేసి సిగ్గుండాలరా కొంచెం ఏమన్నా నా ట్రోలింగ్ అసలు గలీజ్గా ఇంకా తర్వాత
నాకేమనిపించింది అంటే షన్ను వచ్చి ఆ మాట అనేసి లేసి వెళ్ళిపోయింది. సిరి వచ్చి మళ్ళీ బాధపడతా ఉంది. ఫస్ట్ నుంచి షన్ను నాకెందుకో సిరి మీద భయంకరంగా సాధిస్తూ ఉన్నాడు అనేసి అనిపిస్తుంది, తన మాటలతో కానీ తన బిహేవియర్తో కానీ. సిరి తనతో తప్ప ఎవరితో ఉండకూడదు అనేసి అనుకుంటాడు, తనతో తప్ప ఎవరితో మాట్లాడకూడదు అనేసి అనుకుంటాడు. సో అక్కడ షన్ను భయంకరంగా పొసెసివ్గా ఫీల్ అయ్యేటప్పుడు ఆబ్వియస్లీ బయట ఉండే వాళ్ళు కూడా పొసెసివ్గానే ఫీల్ అవుతారు, అంటే వాళ్ళిద్దరికి ఉండేవాళ్ళు. బట్ ఐ డోంట్ నో, సమ్వేర్ కొంచెం సాధిస్తూ ఉన్నాడు సిరిని ఫస్ట్ నుంచి అనేసి అనిపిస్తుంది. అండ్ సిరి తప్పు కూడా ఉంది, షన్ను దగ్గరికి పోకపోయినా సిరినే పై దగ్గర పోయి మాట్లాడుతూ ఉంటుంది. దానికి ఆబ్వియస్లీ షన్ను కూడా బ్యాడ్ అవుతా ఉన్నాడు. అండ్ బోత్ ఆఫ్ దెమ్ భయంకరంగా నెగిటివ్ అయిపోతా ఉన్నారు అంతే. ఇంకా ఆ తర్వాత రవి వచ్చి ఫుల్ ఎమోషనల్ అయిపోయినాడు వాళ్ళ పిల్లకాయలు వాళ్ళ వైఫ్ రాకముందే. నిత్య అంటే వాళ్ళ వైఫ్ కడుపుతూ ఉండేటప్పుడు అమ్మాయి కావాలి అని చెప్పేసి దేవుళ్ళందరినీ మొక్కుతా ఉన్నాడంట, అది చెప్తా ఉన్నారనమాట. అన్న ఆ తర్వాత ట్రైన్ ఆట ఆడుతూ ఉన్నారు, ఏదో ట్రైన్ వచ్చింది, అప్పుడు సిరి వచ్చి కింద పడింది అనమాట. కింద పడిన వెంటనే ఏం చేయకుండా మళ్ళీ లేచి మళ్ళీ మొత్తం టాస్క్ అంతా అయిపోయిన తర్వాత కూర్చొని నొప్పిగా ఉందని చెప్పేసి రుద్దుకుంటా ఉంది. అక్కడ అసలు భయంకరమైన పటాకా చూసేదానికి ఆ పిల్ల భయంకరంగా సెన్సిటివ్గా ఉంటుంది సిరి. బట్ అక్కడ కింద పడిన వెంటనే లేచి ఆడేది మాత్రం సూపర్, అసలు నిజంగా భయంకరం. ఆ పిల్ల మాత్రం టాస్క్లో, ఆ పిల్ల మాత్రం ఎవరు బీచ్ వెళ్ళాడు టాస్కుల్లో. ఇంకా తర్వాత పింకీ వాళ్ళ సిస్టర్, పింకీ వాళ్ళ అక్క వచ్చింది మధు అంట. సో వచ్చి భయంకరంగా హింసించినట్టు అనిపించింది. రాగానే తలదించుకునే పరిస్థితి తీసుకురాకు అని చెప్పమన్నారు నాన్న, అండ్ గేమ్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయమన్నారు అని చెప్పి ఇమ్మీడియట్గా సారీ మానస్ అని చెప్పేసి అనింది. నాకు అక్కడ ఏమనిపించింది అంటే పింకీకి ఒక హింట్ ఇద్దాము, మానస్తో నువ్వు ఇట్లా చేయడం బాగాలేదు, బయట సరిగ్గా ప్రొజెక్ట్ అవ్వట్లేదు, దానివల్ల నీ గేమ్ అఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్దాము. అండ్ ఆల్సో పింకీ వచ్చి మానస్ని భయంకరంగా టార్చర్ పెడతా ఉంది కదా, ఇదిగా భయంకరంగా సావదొబ్బుతా ఉంది. సో దానికి మానస్కి సారీ చెప్పింది అనేసి నేను అనుకుంటున్నాను. సో పింకీ ఇస్ అ పర్సన్ ఫుల్ ఆఫ్ లవ్, ఆ ఫుల్ ఆఫ్ లవ్ని మానస్కి మాత్రమే చూపించాలి అనేసి అనుకుంటోంది. వేర్ మానస్ ఇస్ నాట్ ఇన్ ద స్టేజ్ టు రిసీవ్ ఇట్, అయినా కూడా ఇద్దామనేసి అనుకుంటోంది. అది ఆబ్వియస్లీ ఎవరికైనా కొంచెం ఇరిటేటింగ్గా ఉంటుంది అది. ఇంకా తర్వాత లాస్ట్లో పోయేటప్పుడు ఆ తర్వాత లోపల కూడా ఒక హింట్ ఇచ్చిందబ్బా, కూర్చొని బెడ్ మీద మాట్లాడేటప్పుడు నేను సన్నీకి పెద్ద ఫ్యాన్, సన్నీ కూర్చొనే స్టైల్ చూడు, అది చూడు, ఇది చూడు అని చెప్పేసి. సో బయట సన్నీకి ఫుల్ క్రేజ్ వచ్చింది, సన్నీనే ఇంకా విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి పింకీ వాళ్ళ అక్కకు కూడా తెలుసు కాబట్టి అట్లా మాట్లాడింది అనేసి నాకు అనిపించింది, సన్నీ ఫ్యాన్ అని చెప్పి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ గుర్తుందా, అఖిల్ వాళ్ళ ఫ్యామిలీ మిగతా వాళ్ళ ఫ్యామిలీ అందరూ వచ్చి నేను అభిజిత్ ఫ్యాన్ అని చెప్పేసి అభిజిత్తే విన్నర్ అవుతాడు అనేసి వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు వచ్చి అట్లా ప్రొజెక్ట్ చేస్తున్నారు. సో ఆ మాదిరిగా పింకీ వాళ్ళక్క కూడా వచ్చి చేసింది అనేసి నేను అనుకుంటున్నాను. గేమ్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయని చెప్పేసి 10 సార్లు చెప్పింది. సో నాకు తెలిసి పింకీకి అది అర్థమై ఉంటుంది. దాని తర్వాత ఇంకా బయటికి వెళ్ళిపోయేటప్పుడు కూడా మళ్ళీ నీ గేమ్ మాత్రమే నువ్వు ఆడు, గేమ్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయని చెప్పి మళ్ళీ మానస్కి సారీ చెప్పేసిపోయింది. సో ఇమ్మీడియట్గా చెప్పే లోపల అది ఆబ్వియస్లీ వాళ్ళకి అర్థమైపోతుంది అని చెప్పేసి ఆ మాదిరిగా చెప్పింది అనేసి అనుకున్నా. బాగా తెలివిగా వచ్చి తెలియకుండా హింసిచ్చేసిపోయింది పింకీ వాళ్ళక్క. సో అది మాత్రం సూపర్. ఇంకా తర్వాత షన్ను సిరి మాట్లాడుతూ ఉన్నారు మళ్ళీ. సో సిరి వచ్చి మా మమ్మీ అట్లా మీన్ చేయలేదు, మా మమ్మీ వచ్చి బయట తప్పుగా ప్రొజెక్ట్ అవుతుంది అనే మాదిరిగా మీన్ చేస్తున్నారంటే అప్పుడు షన్ను అన్నాడు, అవును ఒక మదర్గా, ఒక ఫాదర్గా, ఒక బ్రదర్గా, ఒక ఫ్రెండ్గా అన్నప్పుడే నాకు అర్థమైంది బయట ఇట్లా ప్రొజెక్ట్ అవుతుంది అని చెప్పేసి. కానీ పడింది నేను అని చెప్పేసి మళ్ళీ దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, ఇంకక్కడితో వదిలేస్తే బెటర్ అనేసి నాకు అనిపించింది. సిరి తినలేదంట, సో తినట్లేదు అని చెప్పేసి వచ్చి ఒక ఫ్రెండ్ లాగా తిను అని చెప్పడం ఓకే, బట్ మళ్ళీ ఆ టాపిక్ తీసి మాట్లాడడం కరెక్ట్ కాదేమో అనేసి నాకు అనిపించింది. అండ్ ఇంకా రవి ఫ్యామిలీ వచ్చినారు. ఓ మై గాడ్, సో మచ్ ఆఫ్ లవ్ బిట్వీన్ రవి అండ్ నిత్య, చాలా కంపాషనేట్గా చాలా ప్రేమగా ఉన్నారు. ఇంకా ఆ తర్వాత వియా వచ్చింది. అసలు ఎంత ఇంటెలిజెంట్, ఒక 5 years కిడ్కి అంత తెలివి ఉంటుందా అని చెప్పేసి నాకు అప్పుడే అనిపించింది. తను ఇంగ్లీష్లో మాట్లాడడం, అందరినీ పలకరించడం, బిగ్ బాస్తో మాట్లాడడం, అండ్ తను ప్లేసెస్ని కూడా గుర్తుపడతా ఉంది. ఇదే మోజ్ రూము, ఇక్కడే షన్ను సిరి మాట్లాడుతూ ఉంటారు అంటే అవును వాళ్ళు ఇక్కడే కూర్చొని కామెడీ చేస్తూ ఉంటారు, జోక్స్ చేస్తూ ఉంటారు. అండ్ కాజల్ వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు కూడా, కాజల్ వాళ్ళ కూతురు వచ్చినప్పుడు కూడా ఇక్కడ కూర్చున్నప్పుడే ఫ్రీజ్ చేస్తున్నారని చెప్పేసి, ఓ మై గాడ్ అసలు ఎంత తెలివిరా స్వామి ఈ పిల్లకి అనేసి అనిపించింది నాకు. అండ్ ఈరోజు వాళ్ళు లైవ్ కూడా వచ్చినారు, రవి వాళ్ళ వైఫ్ అండ్ డాటర్ ఇద్దరు లైవ్కి వచ్చినారు ఇన్స్టాగ్రామ్లో. కమెంట్స్ తనే చదివి అందరికీ రిప్లై ఇస్తుంది. 5 yearsకి ఏబిసిడీలు కూడా సరిగ్గా వచ్చి ఉండవేమో జనాలకి, అంటే మా కాలంలో వచ్చినాయి లేదా గుర్తులేదు చిన్నప్పుడు కాబట్టి. బట్ తను ఇన్స్టాగ్రామ్ కమెంట్స్ చదివి రిప్లై ఇవ్వడం, ఓ మై గాడ్ ఏం రా స్వామి ఇంత ఇంటెలిజెంట్ అనేసి అనుకున్నా. ఇంకా గుమ్మాడి గుమ్మాడి సాంగ్ అప్పుడు సిరి ఏడస్తా ఉంది.
వాళ్ళ నాయన గుర్తొచ్చినారేమో పాపం, తండ్రి లేని పిల్ల కదా, వాళ్ళ నాయన గుర్తొచ్చినారనేసి నాకు అనిపించింది. ఇంకా ఆ తర్వాత నిత్య కూడా వచ్చి షన్ను అని సిరి ఇద్దరితో చెప్పిందనమాట, రవి ఏం ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు, అయ్యో అసలు అట్లా లేనే లేదు, చాలా ఎక్కువ ఇచ్చుకుంటున్నారు, మీరు ఎక్కువ సీన్ ఇస్తున్నారు అనేసి చెప్పింది. బయట అందరు ఉండేటప్పుడు కూడా అందరితో చెప్పింది అనమాట. పాపం అనిపిస్తుంది రవిని అప్పుడప్పుడు చూసేటప్పుడు, కెప్టెన్సీ టాస్క్లో ఒకే ఒకటి వచ్చినప్పుడు ఏంటి దాదా నో బడీ లైక్స్ దాదా అని చెప్పేసి ఇది. బట్ ఆ రవి ఉన్నంతసేపు ఆ ఎమోషన్, ఆ సీన్ మొత్తం అసలు సూపర్గా ఉంది. చాలా కొంచెం ఎమోషనల్గా అనిపించింది నాకు. లైవ్ చూసేటప్పుడు కొంచెం డిస్ట్రాక్షన్ ఉంటుంది కాబట్టి అనిపించలేదు, కానీ ఆ తర్వాత మళ్ళీ ఈ వీడియో వచ్చేసేదానికోసం మళ్ళీ చూస్తాను అనమాట నేను ఎపిసోడ్ అన్సీన్ వచ్చిన తర్వాత. అది చూసేటప్పుడు కొంచెం నాకు కూడా ఎమోషనల్ అనిపించింది. రవి ఎంత జెన్యూన్ ఎమోషన్ అనేసి అనిపించింది. రవి దగ్గర ఫస్ట్ టైం నాకు చాలా చాలా జెన్యూన్ ఎమోషన్స్ కనిపించింది టువర్డ్స్ హిస్ ఫ్యామిలీ. ఈ దెబ్బతో రవి టాప్ 5లో పక్కా అని చెప్పేసి అనిపించింది. ఇంకా ఆ తర్వాత షన్ను వాళ్ళ మామ్ వచ్చినారు. షన్ను వాళ్ళ అమ్మ వచ్చి సిరితో కొంచెం వెల్కమింగ్గా మాట్లాడినట్టు నాకు అనిపించలేదు. అందరితో మాట్లాడేటప్పుడు కూడా రవితో మాట్లాడి ఇమ్మీడియట్గా పక్కనే సిరి ఉంటే సిరితో మాట్లాడుకుంటే సన్నీతో మాట్లాడినట్టు అనిపించింది. సో షీ వాజ్ నాట్ వెల్కమింగ్ టువర్డ్స్ సిరి అనేసి అనిపిస్తుంది. బికాస్ ఆబ్వియస్లీ సిరి వల్ల షన్ను బ్యాడ్ అవుతున్నాడు, షన్ను వల్ల సిరి బ్యాడ్ అవుతుంది. సో సిరి వాళ్ళ మమ్మీ కూడా వచ్చి షన్నుతో అంత వెల్కమింగ్గా, లైక్ షీ వాజ్ నాట్ వెల్కమింగ్, నో బడీ ఈజ్ వెల్కమింగ్. పింకీ వాళ్ళ మమ్మీ కూడా వచ్చి మానస్ వాళ్ళ మమ్మీ కూడా వచ్చి పింకీతో వెల్కమింగ్గా లేదు. సో ఆబ్వియస్లీ అది ఎవరు యాక్సెప్ట్ చేయలేరు కాబట్టి ఇట్ టేక్స్ టైం. దానికని అట్లా వెల్కమింగ్గా అనిపించలేదు అనేసి నాకు అనిపించింది. బట్ ఒక అమ్మ చెప్పేవన్నీ షన్నుతో చెప్పింది. నా కొడుకు బ్యాడ్గా ప్రొజెక్ట్ అవ్వకూడదు అని చెప్పేసి ఒక అమ్మ కొడుకుతో ఏమేమి చెప్పాలో అవన్నీ కరెక్ట్గా చెప్పినట్టు నాకు అనిపించింది. అండ్ షన్ను కూడా ఒక ట్రికీ క్వశ్చన్ అడిగినాడు, నేను ఎవరితో ఉంటే బాగుంది అంటే సిరితో ఉంటే బాగుందా, రవితో ఉంటే బాగుందా అని చెప్పేసి క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు. అంటే అక్కడ షన్ను కూడా కొంచెం ఇంటెలిజెంట్గానే అడిగినాడు, ఎవరికి మంచి క్రేజ్ ఉంది బయట అని తెలుసుకునేదానికి అడిగినాడు. అప్పుడు షన్ను వాళ్ళ మమ్మీ వచ్చి ఒక మూలకి ఒకరితో కాకుండా అందరితో కూర్చో, అందరితో ఉండు, అందరితో బాగుండు, హ్యాపీగా ఉండు, నువ్వు ఏడస్తా అంటే నేను చూడలేకపోతాను అనేసి అనేది. బట్ ఆబ్వియస్లీ కదా ఒక అమ్మ ఎట్లా చూస్తారు, నిన్న సిరి వాళ్ళ మమ్మీ కూడా అదే చెప్తా ఉంది, నువ్వు ఏడస్తా ఉంటే నేను చూడలేకపోతాను అన్న స్క్రీన్లో అని చెప్పేసి. ఇంకా ఆ తర్వాత దీపు బాగుందా అని చెప్పేసి రిపిటేటివ్గా అడుగుతూనే ఉన్నాడు షన్ను. అప్పుడు వాళ్ళ మమ్మీ వచ్చి బాగుంది అంటే ప్రామిస్ అంటే ఫస్ట్ వాళ్ళ మమ్మీ ప్రామిస్ వేయలేదు. ఆ తర్వాత అమ్మ అబద్ధం చెప్తుందా అనేసి అన్నారు. లేదు నువ్వు చెయ్యి ప్రామిస్ అయ్యేసి అంటే ఓకే ప్రామిస్, దీపు బాగుంది, ఒక తల్లిగా నేను ఎట్లా అర్థం చేసుకుంటానో దీపు కూడా అట్లా అర్థం చేసుకుంటా ఉంది అనేసి చెప్పింది. అసలు సూపర్. నిజంగా చెప్పాలంటే నాకు దీప్తి పర్సనల్గా తెలుసు, షీఈ్ ద జెమ్ ఆఫ్ అ పర్సన్, అసలు డైమండ్. నిజంగా చెప్పాలంటే షీఈ్ ద వెరీ 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 కంపాషనేట్ పర్సన్. అబ్బా చాలా ప్రేమగా ఉంటుంది. ఒక పర్సన్ తనకి హేట్ ఇస్తా ఉన్నా కూడా షీల్ ఆల్వేస్ గివ్ లవ్ టు దెమ్ యాజ్ ఫార్ యాజ్ ఐ నో. సో అట్లాంటి అమ్మాయిని కానీ వదులుకున్నాడంటే నిజంగానే షన్ను అంత దురదృష్టవంతుడు ఎవరు ఉండడు. ఎందుకంటే చాలా విషయాలు జరిగినా కూడా దీప్తి ఎప్పుడు షన్ను చేయి వదలలేదు ఇప్పటిదాకా. అది నాకు బాగా నచ్చుతుంది అనమాట ఆ పిల్ల దగ్గర. ఇంకా తర్వాత ఏమైంది, అందరితో మాట్లాడేటప్పుడు సిరితో మాట్లాడలే, అది కూడా రాసుకున్నా. దాని తర్వాత అక్కడ వాళ్ళమ్మ తిరిగి వెళ్ళిపోతా ఉన్నారు అందరితో మాట్లాడేసిన తర్వాత. సో నేను నీ వల్ల చాలా ప్రౌడ్గా ఉన్నాను, నేను ఇంకా నువ్వు నన్ను హ్యాపీ చేయి అనేసి అన్నారు. బట్ ఆవిడ కళ్ళల్లోనే అర్థమవుతోంది, నిజంగా ఆ కళ్ళల్లోనే మొత్తం మ్యాటర్ అంతా అర్థమైపోతుంది. జనాలకే అర్థమైనప్పుడు 20 ఏళ్ళు వాళ్ళ అమ్మతో ఉన్న షన్ను కూడా అర్థమై ఉంటుంది అనేసి నేను అనుకుంటా ఉన్నా. సో ఇక్కడ సిరి వాళ్ళ అమ్మ వచ్చి అందరి ముందు చెప్పిన, షన్ను వాళ్ళ అమ్మ వచ్చి సపరేట్గా చెప్పిన, ఒక మూల కూర్చోకు అని చెప్పేసి వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ వచ్చి నా పిల్లలు బ్యాడ్గా ప్రొజెక్ట్ అవ్వకూడదు, వాళ్ళ రిలేషన్షిప్ బ్యాడ్గా ప్రొజెక్ట్ అవుతుంది, సో ఆ నెగిటివిటీ ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళని సరిదిద్దేదానికే చెప్పినట్టు అనిపించింది, విచ్ ఇస్ రియలీ రియలీ నైస్. అండ్ ఏదో చెప్దామనేసరి కూడా అనుకున్నా, మర్చిపోయినా, వాళ్ళు మారాలి అని చెప్పేసి అది అక్కడి వరకు జరిగింది. అండ్ ఒక పక్క నాకేమనిపించింది అంటే వాళ్ళకు కూడా తెలుసు బ్యాడ్గా ప్రొజెక్ట్ అవుతుంది అని చెప్పేసి, ఎందుకంటే లేకపోతే అన్నిసార్లు దీపు బాగుందా ప్రామిస్ అయ్యి అని చెప్పేసి అడగరు కదా షన్ను. సో హీ ఆల్సో నో సమ్వేర్ కొంచెం బ్యాడ్గా ప్రొజెక్ట్ అవుతుందేమో అని చెప్పేసి వాళ్ళకే ఉన్నింది, అది క్లియర్ అయిపోయింది కాబట్టి. సో ఈ 3 వీక్స్ అయినా ఒకవేళ వాళ్ళు జనాలకి నచ్చినట్టున్నారంటే నెగిటివిటీ లేకుండా బయటకు వస్తారు. విన్నర్ అవుతారా లేదా అనేది సెకండ్ పాయింట్, బట్ నెగిటివిటీ లేకుండా బయటకు వస్తారు. బట్ నాకు అన్నిటికన్నా షన్ను వాళ్ళ మమ్మీ అండ్ షన్ను కాన్వర్సేషన్ ఏం నచ్చింది తెలుసా? షన్ను వాళ్ళ మమ్మీ బయటికి పోయేటప్పుడు టెడ్డీ గడికి వాడి ఫుడ్ పెట్టండి, మీరు అన్నం పెట్టకండి అనేసి అన్నాడు. అది నాకు భయంకరంగా నచ్చింది, ఎందుకంటే టెడ్డీ వచ్చి షన్ను గోల్డెన్ రిట్రీవర్ అనమాట. నాకు ఏదో ఒక బిగ్ బాస్ సీజన్లో ఈ పిల్లకాయల్ని ఫ్యామిలీస్ని మాత్రమే కాకుండా సేమ్ ఇప్పుడు ఫ్యామిలీతో ఎంత లవ్ ఉంటుందో ఒక పెట్ ఓనర్కే ఇది తెలుస్తుంది, ఆ కుక్క పైన కూడా అంతే ప్రేమ ఉంటుందన్నమాట. సో సిరికి హీరో ఉంది కదా కాకా స్పానియల్, దాన్ని అన్నా తీసుకొని వచ్చింది, లేకపోతే షన్నుకి గోల్డెన్ రిట్రీవర్ ఉంది కదా టెడ్డీ, దాన్ని అన్నా తీసుకొని వచ్చుంటే బాగుండేది. అంటే మిగిలిన వాళ్ళ కుక్కల గురించి నాకు తెలీదు. సో ఆ 2 తీసుకొని వచ్చుంటే ఒకవేళ ఆ పెట్తో బాండింగ్ ఎట్లుంటుంది, ఎంతో ప్రేమ చూపిస్తాయి. సో అది కొంచెం క్యూట్గా అనిపిస్తుంది నాకు. నెక్స్ట్ సీజన్లో అయినా నిజంగా ఇట్లా పెట్స్ అలో చేస్తారేమో చూడాలి. ఐ రియలీ వాంటెడ్ టు వాచ్. నాకు అది ఐ ట్రీట్ అనమాట. మనుషులు వచ్చేదానికన్నా అట్లా
యానిమల్స్ ఇంట్లో పెట్స్ తీసుకొస్తే అవి రియాక్ట్ అయ్యే విధానం చూసి భయంకరంగా క్యూట్గా అనిపిస్తుంది నాకు అట్లా అనిపించింది. సో వాళ్ళ మమ్మీ వెళ్ళిపోయారు. సో బేసిక్గా ఎవరు ఏం చెప్పినా కూడా అది మొత్తానికి బాగుండాలి అనేసి చెప్తున్నారు. అండ్ ఫ్యాన్స్ సపోర్ట్ చేసేవాళ్ళు కొంచెం గుడ్డిగా కాకుండా అసలు నిజంగా ఇంటర్ పిల్లకాయలు 10th క్లాస్ పిల్లకాయలు అంతా పేజీలు పెట్టుకొని సపోర్ట్ చేసుకుంటా ఉన్నారు. వాళ్ళకి అంత ఆలోచించే మెచ్యూరిటీ కూడా ఉండదు. అరే స్కూల్కి పోయి చదువుకోండిరా, ఎందుకురా మీకు ఇవంతా పిల్లకాయలు, అది ఇప్పటివరకు జరిగింది. అయితే సో గైస్ ఇంకోటి చెప్పాలనేసి అనుకుంటున్నాను, షన్ను మెచ్యూరిటీకి నేను ఫస్ట్ నుంచి ఎంత జెన్యూన్గా సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పేసి నాకు మాత్రమే తెలుసు. మీకు తెలియాలంటే పోయి వేరే వీడియోస్ కూడా చూసుకోండి. ఐ హావ్ ఆల్వేస్ సపోర్టెడ్ హిజ్ మైండ్ సెట్, హిజ్ మెచ్యూరిటీ అండ్ ఎవ్రీథింగ్. ఇట్స్ జస్ట్ దట్ ఆ రిలేషన్షిప్ అట్లా నలుగురు ముందు అట్లా ఉండేది నాకు నచ్చలేదు అనేసి మాత్రమే నేను చెప్పున్నాను ప్రతిసారి. ఐ నో హౌ జెన్యూన్ ఐఎమ్ అండ్ నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వరకు తెలుస్తుంది. ఇంత నేను ప్రూవ్ చేసుకోవాల్సిన పని లేదు, ఎందుకు చెప్తున్నానో నాకే తెలియదు. పోనరా ఏమైనా చేసుకోమనరా. ఓకే, ఇంకా ఆ తర్వాత ఈ అన్సీన్లో జరిగిందనమాట. కాజల్ శ్రీరామ్ భూషణ్ మాట్లాడుతూ ఉన్నారు. నేను ఏబితో మాట్లాడుతూ ఉంటే సి ఎందుకు వచ్చి నాతో సమాధానం ఇస్తుంది అని చెప్పేసి, అట్లా అంటే నేను సన్నీ కానీ మానస్తో కానీ మాట్లాడుతూ ఉంటే నువ్వు ఎందుకు వచ్చి సమాధానం ఇస్తావు, మేము డీల్ చేసుకుంటాం కదా అని చెప్పేసి అన్నాడు. ఇవంతా అన్సీన్లో ఉన్నాయి. సో అన్సీన్ మీరు కూడా పోయి చూడండి. అన్సీన్ ఎక్కడ ఉంటుందనేసి చాలా మంది అడుగున్నారు. హాట్స్టార్లో 1:30కి నార్మల్ ఎపిసోడ్లోనే ఆ బ్రేక్స్ వచ్చే టైంలో ఈ అన్సీన్ అంతా పాయింట్స్ యాడ్ అయి ఉంటాయి అనమాట. సో మీరు కూడా చూసి మీకు మేము ఒపీనియన్ అనిపించిందో కింద కమెంట్ బాక్స్ కమెంట్ చేయండి. నేను స్కోర్స్ ఏమి ఇవ్వట్లేదు, ఎందుకంటే పేరెంట్స్కి పిల్లకాయలకి నేనేం స్కోర్ ఇస్తా, దాన్ని పక్కన పెట్టేస్తున్నాను. సో ఈరోజు వరకు అయితే అంతే. మీకు ఈ వీడియో కూడా జెన్యూన్గా అనిపించుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఈరోజు రాత్రి 8:30కి సాటర్డే కాబట్టి లైవ్లో కలుస్తాం. అంతవరకు సయోనారా. దిస్ ఇస్ మీ యోగిత్ రాయల్ సైనింగ్ ఆఫ్.